హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం అయితే వచ్చేసిందండి. అయితే ప్రజలందరూ రేపటి నుండి జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంటి నుండి అయితే బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటే గనక తప్పనిసరిగా ఈ జాగ్రత్తలనేవి తీసుకొని మీరు బయటకు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రమాదం వచ్చింది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, ఆ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల నుండి మనకేంటంటే ఈ ఈ కేసులనేవి నమోదవుతున్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 10 ఇంకో ఎక్స్‌ట్రాగా 10 అయితే నమోదయ్యాయి. సో, ఇక్కడ రాష్ట్రంలో మనకు కోవిడ్ కేసుల సంఖ్య 49కి అయితే చేరింది. మనకు నిన్న ఒక్కరోజు మనం చూసుకున్నట్లయితే 10 మందికి వరకు అయితే నమోదవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 24 మంది హోమ్ ఐసోలేషన్‌లో అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. ఇక ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన యువకుడు 25 సంవత్సరాల అతనికి మూత్రపిండాల సమస్యలతో ఈ నెల 21న జ్వరము, దగ్గు, జలుబు తదితర లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయితే అయింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంకి సంబంధించి ఆరావిల్లికి చెందిన బాలింతకు కరోనా నిర్ధారణ అయితే అయింది. ఇక రాజమండ్రిలో కూడా ప్రైవేటు ఆసుపత్రిలో ఇక ఆమె 4 రోజుల క్రితం ప్రసవం అయింది. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. సో, ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల నుండి మనకు కడపలో కానివ్వచ్చు, ఇక మనకు నెల్లూరులో కొన్ని కేసులు, అలాగే మనకు ఈ విధంగా ఒక్కొక్క ప్రదేశంలో నమోదవుతూ వచ్చాయి. బట్ ఏందంటే దీని గురించి ప్రజలు ఏందంటే ఇంకా కొంచెం జాగ్రత్త అవ్వలేదు. సో, ఇప్పుడేందంటే మనకు ఈ కేసులు ఆల్మోస్ట్ ఏపీకి సంబంధించి 49 కేసులు అనేవి నమోదు కావడం అయితే జరిగిందండి. సో, జాగ్రత్తగా ఉండండి. మనకు ముందు ఏ విధంగా కరోనా వచ్చి చాలామంది చనిపోయారో, సో, అలాంటి ఆ టైంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అంటే మాస్క్ పరంగా కానివ్వచ్చు, ఇక మనము సోషల్ డిస్టెన్సు, సో, ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు కూడా ధరించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మాస్కులు ధరించకపోతే గనక ఆల్మోస్ట్ ఈ వ్యాధి అనేది ఎవరికి ఉంటుందో ఏంటో మనమైతే గుర్తించలేము కాబట్టి, సో, మనం మాస్క్ అనేది ధరించడం చాలా వరకు సేఫ్. సో, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మన ఇంటి వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్‌గా వెళ్ళకుండా ఫస్ట్ మనం స్నానం చేసి మనం ఎంట్రీ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇంట్లో. సో, ఏదైనా ఎవరితో మనం చేతులు కలిపి ఉంటాం కదా! సో, ఆల్మోస్ట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం చేతులనేది శుభ్రపరుచుకున్న తర్వాతనే మన ఇంట్లో అయితే ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఈ విధమైనటువంటి జాగ్రత్తలనేది పాటిస్తే గనక మనము ఈ కరోనా నుండి మనమైతే సురక్షితంగా అయితే ఉంటాము. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.